హలో హాయ్ వెల్కమ్ టు రాణీస్ నెస్ట్. మేమైతే ఒక డివోషనల్ ట్రిప్కి 3 days ప్లాన్ చేసుకున్నాము. సో ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి క్యాబ్ బుక్ చేసుకున్నాం. నాన్ ఏసీ అయితే నాకు బాగానే ఉంటుంది, కానీ ఏసీ కనుక క్యాబ్ బుక్ చేసుకుంటే వామిటింగ్ సెన్సేషన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో నేను ఎప్పుడైనా నాన్ ఏసీని ప్రిఫర్ చేస్తాను. ఇంకా మేమైతే స్టేషన్కి రీచ్ అయ్యాం, రైల్వే స్టేషన్కి. ఈ ట్రిప్లో డే 1 వచ్చేసి తిరుపతిలో దర్శనం. సో మన డెస్టినేషన్ కూడా తిరుపతి రైల్వే స్టేషన్. చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో. మేమైతే తత్కాల్లో టికెట్ బుక్ చేసుకున్నాం, కానీ ట్రైన్స్ అయితే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి చాలా అంటే చాలా రష్. అండ్ స్టేషన్ అయితే అస్సలు ఖాళీ లేదు. ఎవ్రీ ట్రిప్ లో మా హస్బెండ్ ఏదో ఒకటి పారేసుకుంటారు. ఈ ట్రిప్ లో ఏం పారేసారు తెలుసు, ఆయన మాటలు మిస్సింగ్ జస్ట్ ఇప్పుడు స్లిప్పర్స్ పోయాయి. ఎలా ట్రైన్ ఎక్కుతుంది. ఇప్పుడే తిరుపతి రీచ్ అయ్యాము. ఇంకా ఫ్రెష్ అయ్యి లగేజ్ కౌంటర్లో పెట్టేసి అలిపిరి మెట్ల ఎక్కడం స్టార్ట్ చేస్తాం. యాక్చువల్లీ మేమైతే 3 months ముందే దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాము, కానీ అనుకోకుండా క్యాన్సిల్ చేసి 1 day లేట్ గా స్టార్ట్ అయ్యాము. సో మాకైతే ఎటువంటి దర్శనం టోకెన్స్ కూడా లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత సర్వదర్శనం కోసం టోకెన్స్ ఉన్నాయి, కానీ ఈ రోజు 2కి ఇస్తారు, అది కూడా నెక్స్ట్ డే దర్శనానికి. సో మేము 1 day మాకు వేస్ట్ అవుతుందని చెప్పి అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళి ఫ్రీ దర్శనం చేసుకుందామని ఫిక్స్ అయ్యాము. మేమైతే అలిపిరి మెట్ల మార్గంలో స్టార్ట్ అయ్యాము. చూద్దాం మాకు ఫ్రీ దర్శనం ఎలా అవుతుందో. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే అండి అలిపిరి నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో ఆల్మోస్ట్ ఇది స్టార్టింగ్ పాయింట్. సో లెట్స్ సీ మనం ఎంత టైం ఎక్కుతాం. ఆల్రెడీ మా మమ్మీ అండ్ డాడీ దీపాలు స్టార్ట్ చేశారు. ఆల్రెడీ 10-12 అయింది. ఇంకా మేము ఏ టైంకి రీచ్ అవుతామో తర్వాత చూద్దాం. ఫ్యాషన్ అంటే మేము ఎలాంటి ఎస్ఎస్డి టోకెన్ కానీ 300 రూపీస్ స్పెషల్ దర్శనం టోకెన్ కానీ తీసుకోలేదు. లెట్స్ సీ సర్వదర్శనం టికెట్ ఎంత టైం పడుతుంది అనేది. ఎన్ని మెట్లు ఎక్కాం? 1380. కాళ్ళ నొప్పి వస్తున్నాయా? ఎందుకంటే నాకు అలిపిరి నడిచినప్పుడు మాత్రం అసలు ఇంత కూడా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి స్టెప్ లో కూడా స్వామివారి దగ్గర అవుతున్నాయని చెప్పే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. సో అది దీన్ని ఓవర్కమ్ చేస్తుంది. వచ్చిన 6 to 8 times వచ్చినప్పుడల్లా కూడా అలిపిరి నుంచి వచ్చా. సో నాకు అలిపిరి నుంచి వెళ్ళడం అయితే తెలుసా, బస్సు నుంచి వెళ్ళడం కూడా నాకు ఎప్పుడు తెలియదు. ఈ ఫీలే మంచిగా. ఇప్పుడే గాలిగోపురానికి దగ్గరికి రీచ్ అయ్యాము. ఇంకా 1750 steps ఉన్నాయి అనుకుంటా. ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా ఎలా ఎక్కాలో చూద్దాం. ఇప్పుడు వరకు అయితే గోవిందా గోవిందా అనుకుంటే ఎక్కేసాను బానే. ఇక్కడ నుంచి చూడాలి. కానీ
ఇలా పెద్ద తిరుపతి వచ్చి ఇలా స్టెప్స్ ఎక్కడం వల్ల మనకి ఫిజికల్ స్టామినా ఎంత ఉందో తెలుస్తుంది. ఆ దేవుడి దగ్గరికి రావడమే కాదు, మనకున్న ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా మనకు తెలుస్తుంది అనిపిస్తుంది నాకైతే. చూద్దాం లాస్ట్ ఎక్కిన తర్వాత ఎట్లా ఉందో. ఈజీగా ఎక్కాను అనిపిస్తుందా లేదంటే చాలా టైం పట్టిందో అనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడైతే అరౌండ్ 12 అయ్యింది. చూద్దాం మనలోపు 1750 స్టెప్స్ కూడా రీచ్ అయిపోతానేమో. నేను 10-12కి స్టార్ట్ అయ్యాం. ఆల్రెడీ 2 hours అయిపోయింది. ఇంకొక 1 hourలో ఎక్కేస్తామేమో అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎన్ని స్టెప్స్ ఎక్కాను అన్న? 2158. 2158. ఇంకా అరౌండ్ 1700 స్టెప్స్ ఉన్నాయి. అప్పుడు మాక్సిమం 10-12కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడైతే టైం 12:30 అయింది. 1 కల్లా మాక్సిమం రీచ్ అయిపోవడానికి ట్రై చేస్తున్నాం. రీచ్ అయిపోతాం. మేము 3 months ముందే అకామిడేషన్, దర్శనం టికెట్, ట్రైన్ అన్నీ బుక్ చేసుకున్నాము. కానీ అనుకోకుండా క్యాన్సిల్ చేసి 1 day లేట్గా స్టార్ట్ అయ్యాము. సో మాకు టికెట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా ట్రైన్ టికెట్స్ అయితే తత్కాల్లో బుక్ చేసుకొని తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వదర్శనం టోకెన్స్ ఉంటాయి కదా అనుకున్నాము. మాకు ఇప్పుడు 3 places చూసిన సర్వదర్శనం టోకెన్స్ అయితే ఈ రోజు దర్శనానికి అయితే ఇవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ డే కోసం ఈరోజు ఆఫ్టర్నూన్ 2కి ఇస్తారు. సో మేము ఆల్రెడీ రిటర్న్ టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి. ఇంకా 1 day మాకు లేట్ అవుతుందని చెప్పి మేము అలిపిరి మెట్ల మార్గంలో ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాము. మేము మార్నింగ్ 10కి అలిపిరి మెట్ల మార్గంలో స్టార్ట్ అయ్యాము. రీచ్ అయ్యేసరికి 3 అయ్యింది. అండ్ సత్రంలోకి వెళ్ళిన తర్వాత కూడా మాకు ఫుడ్ కూడా అయిపోయింది. ఫుడ్ కూడా దొరకలేదు. ఇంకా సరే అని చెప్పి ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు మిల్క్ అక్కడ ఇస్తున్నారు. ఇంకా తాగేసి ఫ్రీ దర్శనంలోకి 5:40 ఆ టైంకి వెళ్ళాము. 6th కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి అరౌండ్ 7:30 ఆ టైంకి ఉప్మా ప్రసాదం అయితే ఇచ్చారు. అది తిన్న తర్వాత 10:30కి కంపార్ట్మెంట్లోంచి లైన్స్లోకి పంపించారు. అక్కడి నుంచి దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి 12:30 అయ్యింది. హలో క్యూటీ. హలో. రాణిస్ నెస్టాను హలో హాయ్ వెల్కమ్ టు రాణిస్ నెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మోకాల పర్వతం. ఇక్కడ నుంచి అందరూ మోకాళ్ళతో స్టెప్స్ మీదకి ఎక్కుతూ ఉంటారు. మేము కూడా అలానే స్టెప్స్ మీద మోకాళ్ళతో ఎక్కాము. ఇప్పుడు తిరుపతిలో SSD టోకెన్స్ ఇస్తున్నారు. ఫ్రీ దర్శనం కంటే కూడా SSD టోకెన్ తీసుకొని వెళ్తే దర్శనం ఇంకా తొందరగా అవుతుంది. అవి 3 places లో ఇస్తున్నారు. ఒకటి విష్ణు నివాసం రైల్వే స్టేషన్ కి దగ్గరలో, సెకండ్ వన్ వచ్చేసి భూదేవి కాంప్లెక్స్, థర్డ్ వన్ శ్రీనివాసం. మీరు కనుక వెళ్తే రేపు దర్శనానికి వెళ్ళాలనుకుంటే ముందు రోజే వెళ్ళి టోకెన్స్ తీసుకోండి. ఏమో తెలియదు కానీ ఇక్కడ చాలా అంటే చాలా వర్షం పడుతుంది. మీకు చూపిస్తాను ఇక్కడ ఎంత వర్షం పడుతుందో. స్టెప్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా లగేజ్ అయితే కౌంటర్లో తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. మేము అరౌండ్ 5:40కి దర్శనంకి స్టార్ట్ అయ్యాము. ఫ్రీ దర్శనంలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మేము 12:30కి బయటకు వచ్చాము.
ప్లేస్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది. ఇదే మన టీటీడీ ఛానల్లో వచ్చే సాంగ్స్ పాడడం కానీ, తబలా వాయించడం కానీ ఇవన్నీ ఇక్కడే జరుగుతాయి. చాలామంది ఫ్రీ దర్శనంలో అయితే 1-2 డేస్ అవుతుందని భయపడుతున్నారు. కానీ అసలు అలా ఏమీ లేదు. ఒక 10 అవర్స్ లోపే దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు తిరుపతిలో మేనేజ్మెంట్ అంతా చేంజ్ అయ్యారు. ఇప్పుడు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే టికెట్స్ ఏమీ లేవు, టోకెన్స్ లేవు. మేము సడన్గా వెళ్ళిపోయాం అనుకున్న వాళ్ళు ఫ్రీ దర్శనానికి వెళ్ళినా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ తప్పకుండా బెల్ సింబల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.